పూర్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మనకి ఒక మాట అంటారు, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయుచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బతికున్నప్పుడు ఓపికున్నప్పుడు నామని చెప్తాను. ఆ రోజున చిట్ట చివరన ఆఖరి ఊపిరిలో ఆగిపోతుంటే కపవాత పైత్యములు కప్పేస్తే భయంకరమైన యమదూతలు వచ్చి పాశాలు వేసి ప్రాణాలని ఉగ్గడిస్తుంటే నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. అప్పుడు పిలవగలనో పిలవలేనో నాటికిప్పుడు నీ నామస్మరణ చేదు. ఇప్పుడే చెప్తున్నాను, నారాయణ 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 ఇప్పుడే అంటున్నాను. చెవి ఒగ్గి విను. వీడు అన్నాడు నామం అని గుర్తుపెట్టుకో, అప్పుడు జ్ఞాపకం తెచ్చుకో. పాపం ఇప్పుడు అనలేకపోతున్నాడు కానీ అన్నాడు రా అప్పుడు అని నన్ను రక్షించు తండ్రి, అప్పుడు అనగలనో అనలేనో బెంగ పెట్టుకుని ఇప్పుడు పలికారు పెద్దలు. భగవన్నామం అంత గొప్పది. కాబట్టి నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామస్మరణ చేతి చెవిరిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇప్పుడే చెవి మొగ్గి వినవయ్యా స్వామి అంటారు. అజామీళోపాఖ్యానమని భాగవతంలో ఎన్ని పాపాలు చేసినా చచ్చిపోయే ముందు ఒక్కసారి భగవన్నామ సంకీర్తన చేశాడు. ఎందుకు? భగవంతుడిని పిలుద్దామని కాదు, కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. యమదూతలు కనపడి ప్రాణాలు లాగేస్తుంటే నారాయణ 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 అని ఆత్మ ప్రలపించి అంటారు పోతన గారు. కొడుకుని పిలిచాడు. ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు సంఖ్యల ఎందు చెందు పాప నివహంబులనందిటి పారద్రోల ప్రఖ్యాతిమతిన్ మహామరణ కాలమునన్ హరి పుణ్యనామ సంభూత దివ్యాక్షర విభూతిని సంగ్రహంబునన్ అన్నారు. ప్రాణం పోయే ముందు ఒక్కసారి ఆఖరణ శరీరం వదిలిపెట్టేసే ముందు నారాయణ అన్నాడు. కాబట్టి ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు జన్మలయందు చెందు పాప నివహంబులనన్నిటి పారద్రోల ప్రఖ్యాతిమతిన్. కోటి జన్మలు కాదు, కోటి అంకెలు మీరు వేస్తే అది ఎంత అవుతుందో అన్ని జన్మలలో చేసిన పాపాలు ఆఖరణ చెప్పిన నామానికి పోయి. నామం అంత గొప్ప, భగవన్నామమును పలకడం అంత గొప్పది. భగవన్నామం పలకడం అంత తేలిక, అది విడిచిపెట్టుకోవడం అంతటి దరిద్రం. దాన్ని విడిచిపెట్టుకోవడం కన్నా ఇంకోటి లేదు. కానీ ఇన్ని తెలిసి పలకగలమా భగవన్నామాన్ని? పలకలేము. అక్కర్లేనివి ఎన్నో మాట్లాడబుద్ధేస్తుంది. అవసరమైన భగవన్నామం పలకడానికి మాత్రం సమయం ఉంది. అందుకే గోపరాజు గారు అన్నాడు, హరునకు విభీషణున కద్రిచకున్ తిరుమంత్రరాజమై కరిగి నహంజకున్ ద్రుపదకంజకు నాత్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము రటింపచేయువి కదా శరధి కరుణాపయోనిధి అని అడిగాడు. చాలా గొప్పదే రామనామం. కానీ నేను పలుకుదామంటే పలకగలుగుతున్నానా? ఎప్పుడు అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడతాను. అవసరమైన భగవన్నామం మాత్రం నోటి వెంట రాదు. రామా నువ్వే నా చేత పలికించవయ్యా అన్నారు. నామము ఎంత గొప్పదో తెలుసా? మీకు ఒక్క విషయం చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భగవన్నామం చెప్పాలని భగవన్నామం చెప్పక్కర్లేదు. అది భగవన్నామని తెలియకుండా మీరు భగవన్నామాన్ని క్రియావాచకంగా పలికినా కూడా భగవన్నామం రక్షిస్తుంది. నలుగురు దొంగలు అరణ్యంలోకి వెళ్ళారు. నలుగురు నించున్నారు. ఒకడన్నాడు వనీచరామ. మనం ఇప్పుడు అరణ్యంలో తిరుగుతాం, బాటసారులు కనపడితే అన్నాడు. రెండో వాడు అన్నాడు వసుచహరామ, వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది దొంగిలిస్తాం. మూడో వాడు అన్నాడు నభయం స్మరామ, అలా దొంగిలించేటప్పుడు మనం భయపడకూడదు అన్నాడు. నాలుగో వాడు అన్నాడు నదంస్తరామ, అయిపోయిన తర్వాత మనం నది దాటి పారిపోతాం అన్నాడు. ఇప్పుడు వాళ్ళు తెలిసో తెలియకో ఈ శ్లోకంలో 4 పాదాలు చెప్పారు. మనీ చరామహ అన్నప్పుడు చరామహ అంటే మనం తిరుగుతాం, క్రియావాచకం. కానీ చివర రామహ, రామ అన్న అక్షరాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా వాడేం మాట్లాడలేదు. వసుచహరామహ, కనపడ్డ వాళ్ళ దగ్గర దొంగతనం చేద్దాం, చివర రామహ. నదంతరామహ, నది దాటుదాం, చివర రామహ, మళ్ళీ రామ ఉంది. మూడోవాడు రామనామని చెప్పాడు. నభయం స్మరామహ, భయం అన్న మాట వద్దు, చివర స్మరామహ, రామ ఉంది. నలుగురు బయలుదేరారు. రాజభటులు వెనక నుంచి చూశారు, బాణాలు విడిచిపెట్టారు.
నలుగురి గుండెల్లోనూ వీపులోంచి గుచ్చుకుని ప్రాణం వదిలేశారు. నలుగురు వైకుంఠానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళిపోయారని అడిగారు. వాళ్ళు చెప్పింది ఏమిటి? మనం అడవిలో తిరుగుదాం, దొంగతనం చేద్దాం, భయం అన్న మాటతో నది దాటి పారిపోదాం. కానీ వాళ్ళు చివర అన్న మాటలలో ఆఖరణ రామః 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 ఉంది. చివర వాళ్ళు పలికిన మాటలలో రామ ఉంది కాబట్టి వాళ్ళ పాపాలు పోయి అమృత బీజము చేత కవాటములు మూసుకున్నాయి. అందుకని వాళ్ళ పాపం లేదు, వైకుంఠానికి తీసుకెళ్ళిపోతున్నారు. ఏమంటే భగవన్నామానికి అంత శక్తి ఉంటుందా? ఏమిటి తెలియక పలికినా అంత ఫలితాన్ని ఇచ్చేస్తుందా? అని తెలియక తాగేశావు, చంపడం మానేస్తుందా? అగ్నిహోత్రం అని తెలియక ముట్టుకున్నావు, కాల్చేయడం మానేస్తుందా? ఊబి అని తెలియక దిగబడ్డావు, కూరుకుపోవడం మానేస్తుందా? భగవన్నామము అని తెలియక పలికినా కూడా అది దాని అమృతత్వాన్ని ప్రసరించేస్తుంది. నామము నామమే. అందుకే ఈశ్వర నామాన్ని పలకడం కన్నా భగవన్నామ సంకీర్తనం చేయడం కన్నా గొప్పది లేదు. కానీ ఒక్క విషయంలో పొరపాటు పడవద్దు అని చెప్పాడు. ఏమిటో తెలుసా? ఇప్పుడెందుకండి భగవన్నామం రిటైర్ అయిపోయిన తర్వాత పలుకుతాం, చచ్చిపోయే ముందు భగవన్నామం చెప్తే సరిపోతుంది కదా అజామీలుడిలాగా అంటావేమో. మితిలేని జగము దాల్చిన అతడొక్కడి మనములోన అనగెడువాడే. ఆయన మితిలేని సమస్త జగములను దాల్చినటువంటి వాడు. గతంలో అభ్యాసం లేకుండా మరణకాలంలో భగవన్నామం ఎందుకు వస్తుంది? రాదు, భయంతో చచ్చిపోతాడు. కాబట్టి ఆ నామాన్ని పలకడం అభ్యాసం చేసుకో. అభ్యాసమునకు తేలిక మార్గం ఇది. భగవన్నామ సంకీర్తనం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళు. ప్రయత్నపూర్వకంగా సంకీర్తన జరిగే చోటుకి వెళ్ళు. అందుకే ఎక్కడికి వెళ్ళండి భగవన్నామ సంకీర్తన మండలి అని ఉంటుంది. ఏదో లలితా సహస్రనామ సంకీర్తన మండలి, విష్ణు సహస్రనామ సంకీర్తన మండలి, రామనామ సంకీర్తన మండలి, లేదా భగవన్నామ సంకీర్తన మండలి. తెలియనివ్వండి, తెలియకపోనివ్వండి, దేవాలయం ఉన్న చోటికి వెళ్ళి నామం చెప్తే విపరీతమైనటువంటి విశేషం. చక్కగా భగవంతుని యొక్క వాహనం వెడుతున్నప్పుడు ముందు నామం పలుకుతూ వెళ్ళడం, సంకీర్తన చేయడం, నృత్యం చేయడం, దేవాలయంలో కూర్చుని అందరూ కీర్తన చేయడం, ఇది అలవాటు కావాలి. ఆ అలవాటు మనని కాపాడుతుంది. For more videos like this, subscribe Big TV channel.